గీ నడుమ బ్యాటరీ బండ్లు పెట్రోల్ బండ్లు గవేనుల్లా కార్లు బైకులు కూడా గ్యాస్ సిలిండర్లు వేలినట్టే వేలుతున్నాయి. భోగి మంటల్లో పిడకలు కాలినట్టే కాలిపోతున్నాయి. వారిని ఇదెక్కడి కథ ఉత్తపుణ్యానికే బండి గాలబడుతున్నది కదా. శ్రీకాకుళం జిల్లా కొండవలస కాడు ఉండే అల్లాడ రాజు అనేటైనా అలా భార్యను తీసుకొని ఆముదాల వలసకు వచ్చిండట. ఇక వచ్చిన పని చూసుకొని ఆముదాల వలస కాడ బంకుల 100 రూపాయల పెట్రోల్ కొట్టించిండట. బైకును సెల్ఫ్ స్టార్ట్ చేస్తే స్టార్ట్ కాలే. ఓరి దీని దుంపదేగా ఇప్పటిదాకా మంచిగానే ఉండే మళ్ళేం పుట్టింది దీనికని కిక్కు కొట్టిండట. గంతే ఇక కిక్కు కొట్టంగానే ఒక్కటేసారి భల్లున మంటలు అంటుకున్నాయి. దెబ్బకే భయపడి ఇద్దరు దూరం ఉరికిపోయారట. ఇక బంకోళ్ళు జల్దిగా ఉరికొచ్చి ఉసుకబోసిరు. నీళ్లు చల్లే వరకు మంటలు ఆరిపోయినాయి. నయం బంకు బయట అయింది కానీ లేదంటే బంకులో ఇట్లా ఫైర్ అయితే ఎంత పెద్ద డేంజర్ అయ్యేదో. కానీ అదేందో బ్యాటరీ బండ్లు కాలుతున్నాయి కానీ ఇట్లా పెట్రోల్ బండి ఉత్తపుణ్యానికి గాలబడ్డదంటే పెట్రోల్ లీకేజ్ అన్న అయి ఉంటుంది, షార్ట్ సర్క్యూట్ అన్న అయి ఉంటుంది అని అనుకుంటున్నారు అక్కడ వాళ్ళు. బండి కాలబడితే కాలబడ్డది కానీ ఈడికే నసివు మంచిగా ఉన్నది అనుకోవాలి. ఎవ్వరికి ఏం కాకుండా బయటపడరు కాదా.